నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా నెల్లూరు జిల్లా ఉలిక్కిపడింది. నెల్లూరులో ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక మంది దాడి చేసి చంపేశారు. అసలు ఏం జరిగింది ఏందనేది ఆధారాలతోటి మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రేక్షకులు వీడియోను మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, ఒకసారి అక్కడ లోకల్ న్యూస్ ఛానల్స్ వచ్చినటువంటి న్యూస్ నేను మీకు వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. దానితో పాటు నాకు చాలా మంది మెసేజ్లు పెట్టారు, చాలా మంది అక్కడ జరిగినటువంటి వీడియోలను కూడా పంపించారు. ఒకసారి చూడండి, వినండి, మీరు గమనించండి. శుక్రవారం రాత్రి మండలంలోని సత్యవోలు వద్ద ఉదయగిరి నియోజకవర్గం కొండాపూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. గానుగుపేటకు చెందిన ఇద్దరు దళిత వ్యక్తులు రసూల్, హస్రత్ అనే వారిపై మూకుమ్మడిగా కర్రలతో దాడి జరిగింది. ఈ ఘటనలో రసూల్ చనిపోగా హస్రత్ అపస్మారక స్థితిలోకి వెళ్ళగా రసూల్, హస్రత్ వీళ్ళిద్దరి మీద దళితులు వీళ్ళ మీద మూకుమ్మడిగా దాడి చేశారు. దాడి చేసినటువంటి వ్యక్తులు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఈ దాడికి గురి కాబడినటువంటి వ్యక్తులు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. వాళ్ళలో ఒకళ్ళు చనిపోయారు, ఇంకొకరు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. అంటే ఇండైరెక్ట్ గా మనం కోమా అనుకోవచ్చు. ఇంకా గ్రామస్తుడు గమనించి బైక్ పై ఊరికి తీసుకెళ్లాడు. రసూల్ కోసం ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అక్కడ లేకపోవడంతో దాడి చేసిన వారిని వాకాబు చేయగా మాకు తెలియదని సమాధానమిచ్చారు. తెల్లారేసరికి ఘటనకు కొద్ది దూరంలో ఉన్న బావిలో గాయాలతో శవమై ఉండడం గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బావి వద్దకు చేరుకుని గుండెలు బాదుకుని రోధించారు. సమాచారం అందుకున్న కావలి డీఎస్పీ వివి రమణ కుమార్, కలిగిరి సిఐ సుబ్బారావు, ఎస్ఐ మాల్యాద్రిలు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. తర్వాత ఏమైందనేది నేను మీకు వివరిస్తాను. ఈరోజు మీరు ఈ వీడియో చూసే సమయానికి ఈరోజు 21 తారీఖు, ఈ సంఘటన జరిగింది 15వ తారీఖు. ఓకే, ఇద్దరు దళిత యువకుల మీద దాడి చేశారు. దాడి కూడా ఎందుకు చేశారు తెలుసా? వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళ కారులు ఉన్నాయి, కార్లలో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళ బైక్ మీద వెళ్తూ ఉన్నారు. బైక్ మీద వెళ్తూ ఉంటే బైక్కి కారు తగిలింది. కారు తగిలితే ఎవరైనా సాధారణంగా తగిలినప్పుడు ఏంది మీరు ఎందుకు గుద్దారని అడుగుతారు కదా. అడిగారని చెప్పేసి మాదిగా డాష్ నా లారా, మీరు మమ్మల్ని అడిగే అంత మాత్రపోళ్ళా అని చెప్పేసి దాడి చేసి వాళ్ళ బంధువులను కూడా పిలిచి కర్రలతో చితక బాధేశారు. చితక బాధేస్తే వాళ్ళలో ఒక అతనేమో చనిపోయాడు, ఇంకొక అతనేమో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్లిన తరువాత ఇక్కడ ఎవరైతే డెడ్ బాడీ ఉందో ఆ బాడీ దగ్గరికి వచ్చేలాకి బాడీని మాయించేశారు. మాయించేసి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఒక బావిలోకి తీసుకెళ్లి ఆ బావిలో పడేశారు. ఎందుకు? ఆత్మహత్య చేసుకున్నాడు అని చిత్రీకరించడానికి. అయితే ఈ తంతునంతా గమనించినటువంటి పోలీసులు కంప్లైంట్ ఇస్తే బాడీలను పెట్టుకొని ధర్నా చేస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ చేసి ఒక 5 నిందితులను మాత్రమే కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేస్తున్నటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు ఏంటో తెలుసా? మేం కమ్మలం, ప్రభుత్వం మాది, మేము అధికారంలో ఉన్నాం, ముఖ్యమంత్రి మావాడు, ఎమ్మెల్యే మావాడు, మాదిగనాలారా మీకు బండి తడిగితే మమ్మల్ని అడుగుతారా? మమ్మల్ని అడిగే అంత మాత్రపోళ్ళ అని చెప్పేసి విచక్షణారహితంగా కర్రలతోటి కొట్టి చంపేసి, చంపినటువంటి శవాన్ని తీసుకెళ్లి నూతిలో పడేసి ఆత్మహత్యలాగా చిత్రీకరించి మాకు ఏమీ తెలియదు అన్నట్టు వాళ్ళు ఉన్నారు. అయితే ఇంత తతంగం జరిగితే శవాన్ని పట్టుకొని కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఎంఆర్పిఎస్కు సంబంధించిన వాళ్ళు, బిఎస్పికి సంబంధించిన వాళ్ళు ధర్నాలు చేస్తే కేసులు కడతారా? కొంతమందిని అదుపులోకి తీసుకుంటారా? ఓకే, ఇక్కడ న్యాయం, ఏమి న్యాయం జరుగుతుందో ఈ భారతదేశంలో 79 ఏండ్లగా దాడులకు గురి కాబడుతూ, అన్యాయాలకు గురి కాబడుతూ, అత్యాచారాలకు గురి కాబడుతూ, మర్డర్లకు గురి కాబడుతున్నటువంటి ఈ వర్గాలకి ఏం న్యాయం జరుగుతుందో వేచి చూద్దాం. అయితే ఇక్కడ మందకృష్ణ మాదిగ గారు బాధితుల్ని ఫోన్లో పరామర్శించారు. ఓకే, ఇక్కడ నాకు బాధ, ఆవేదన కలిగించేటువంటి అంశాలు ఏందా అంటే, సందుకి, గొంతుకి, ఊరికి, నియోజకవర్గానికి, జిల్లానికి ఒక సంఘం ఉంటుంది. జిల్లానికి ఒక సంఘం ఉంటుంది దళితుల్లో. అది మాదిగ కులం పేరుతోటి కొన్ని ఉంటాయి, మాల మహనాళ్ళ పేర్లతోటి కొన్ని ఉంటాయి, అంబేద్కర్ గారి యువజన సంఘాల పేర్లతోటి కొన్ని ఉంటాయి, చాలా సంఘాలు ఉంటాయి. అయితే ఇక్కడ చనిపోయినటువంటి యువకుడు, నేను పర్టికులర్గా దళితుల్లో కూడా కులాన్ని విప్పి ఎందుకు మాట్లాడుతున్నానయ్యా అంటే, మాదిగ అని చెప్పేసి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్ని కుల సంఘాలు, 99.99% ఉన్న కుల సంఘాలు అన్నీ తెలుగుదేశం జెండా ఏదో వీళ్ళ జెండా అయినట్టు, తెలుగుదేశం పార్టీ ఏదో మాదిగల పార్టీ అయినట్టు, కమ్మల పార్టీ కానట్టు, తెలుగుదేశం పార్టీ గెలిస్తే
చంద్రబాబు నాయుడు గారు కాకోకుండా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అవుతారు అన్నట్టు ఎన్నికలు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో తెలుగుదేశంకు కొమ్ముగాస్తూ మాదిగ పల్లెల్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి ఓట్లేయండి అని చెప్తారు. వాళ్ళలో ఫస్ట్ ప్రైజ్ ఇస్తే మనం ఆస్కార్ అవార్డు ఇస్తే ఎలక్షన్లకి ఓట్లు అమ్ముకోవడం ఎలా అని చెప్పేసి ఒక ఆస్కార్ స్థాయిలో అవార్డుని కనుక ప్రకటిస్తే లేదా నోబెల్ ప్రైజ్ స్థాయిలో అవార్డుని కనుక ప్రకటిస్తే అది మందకృష్ణ అన్నకి ఇవ్వచ్చు. అయితే వర్గీకరణ అని చెప్పారు. అయిపోయిందిగా వర్గీకరణ. మంచికో చెడుకో ఎట్టన్నా కానీ వర్గీకరణ అయిపోయిందిగా. వర్గీకరణ సాధించుకున్నారు కదా. వర్గీకరణ జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలని ఎంతమందిని చంపారో ఒక్కసారి మందకృష్ణ మాదిగ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు గుర్తు చేసుకోండి సార్. మాదిగల యొక్క కన్యలను మీరు గుర్తు చేసుకోండి సార్. ఎన్ని దాడి జరిగినటువంటి ప్రతి చోటకి మేము విమర్శిస్తాము, మీరు వస్తారు, ఒక ప్రెస్ మీట్ పెడతారు, వెళ్ళిపోతారు. అక్కడ న్యాయం ఏం జరగదు. ఎక్కడ కూడా న్యాయాలు జరగటల్లా. మీరు పాల్గొంటున్నారు, మేము విమర్శించడం, మీరు వెళ్ళడం, పాల్గొనడం, ప్రెస్ మీట్ పెట్టడం, అంతకు మించి ఏం జరగటల్లా. మందా సాల్మాన్ మీ ఇంటి పేరుకు సంబంధించినటువంటి వ్యక్తే. పిన్నెలలో జరిగింది కదా. మందా సాల్మాన్ వెళ్ళారు, ప్రెస్ మీట్ పెట్టారు. ప్రభుత్వం వీలైనంత ఎక్కువ స్థాయిలో ఆదుకోవాలి. ఏమి ఎక్కువ ఆదుకుందో నాకే. ప్రభుత్వం నుంచి అనా పైసా ఆ కుటుంబానికి అందం. మందా సాల్మాన్, మందకృష్ణ మాదిగ, మందా సాల్మాన్ చచ్చిపోయినటువంటి వ్యక్తి మందా సాల్మాన్. ఏం న్యాయం జరగదు అక్కడ. ఓకే, అక్కడ వదిలేదు. చేబ్రోడ్లో ముక్కు పసలారనటువంటి పసికందుని అత్యాచారం చేసి ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డని చంపేశారు. అక్కడ కూడా వెళ్ళారు, ప్రెస్ మీట్ పెట్టారు. న్యాయం చేయాలన్నా ఏం న్యాయం జరగదు అక్కడ. ఏం న్యాయం జరగదు. ఓకే, రాయలసీమకు వద్దాం. చిప్పగిరి లక్ష్మీనారాయణని టిప్పర పెట్టించి గుద్ది కత్తులతో నరికి చంపేశారు. అక్కడ అసలు మీరు మాట్లాడలేదు, ఏం న్యాయం జరగలేదు. ఓకే, అది వదిలేద్దాం. అక్కడి నుంచి చూడండి, చిప్పగిరి లక్ష్మీనారాయణ జరిగినటువంటి కొద్ది రోజులకే టీఎం రమేష్ మాదిగ గారి యొక్క హత్య జరిగింది కదా. అక్కడ కూడా వెళ్ళి పరామర్శించారు కదా, ప్రెస్ మీట్ పెట్టారు కదా. ఆ కుటుంబానికి ఏమైనా న్యాయం జరగలేదు. అదే కర్నూలులో మనోహర్ మాదిగాని జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త హత్య జరిగింది. కనీసం అక్కడికి వెళ్ళి పరామర్శించేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయలేదు. మీ సంఘానికి సంబంధించినట్టు కొంతమంది నాయకులు మాత్రమే ఏదో చిన్నపాటి ధర్నా చేశారు. ఇప్పటికీ ఆ కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగలేదు. ఓకే, అది వదిలేద్దాం. మీరు టేకప్ చేసి వీరోచితంగా ర్యాలీ చేసి మేము పోరాటం చేస్తామని చెప్పేసి, నిజ నిర్ధారణ కమిటీలు అని చెప్పేసి, కడపని చుట్టుముడతామని చెప్పేసి, కడపలో బ్రహ్మంగారి మఠం వద్ద జరిగినటువంటి జంట హత్యలు ఉన్నాయి కదా, ఆ జంట హత్యల గురించి మీరు పోరాటం చేశారు కదా. మరి ఆ పోరాటం చేసినప్పుడు ఆ సందర్భం నుంచి ఇప్పటి వరకు ఆ జంట హత్యల మీద ఆ కుటుంబాలకు జరిగినటువంటి న్యాయం ఏంటో సమాధానం చెప్పండి. ఏమీ లేదు. ఏందో ఎక్కడన్నా దాడులు జరగగానే, ఎక్కడన్నా చంపేయగానే ఒక నిజ నిర్ధారణ కమిటీ అని మందకృష్ణ మాదిగ గారు వేస్తున్నారు. ఇదేమన్నా ప్రభుత్వమా? కుల సంఘంలో నిజ నిర్ధారణ కమిటీ అంట. ఈ నిజ నిర్ధారణ కమిటీ వేయడం వరకే. ఇది ఏం చేస్తుంది అనేది ఇంకేముండదు. ప్రభుత్వము నిర్ధారణ కమిటీలో, కమిషన్లో వేసి ఇవి జరక్కోకుండా అరికట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. హోంశాఖ మంత్రి గారిది. హోంశాఖ మంత్రి గారు, డీజీపీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక చోట కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవాలి. దళితుల మీద, పర్టికులర్గా మాదిగల మీద పదే ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి, మాదిగలు ఎందుకు చంపబడుతున్నారు, ఇది ఎలా అరికట్టాలని ఒక ఇండికేషన్ ఇవ్వాలి. అది ఇవ్వకోకుండా హత్య జరిగినటువంటి ప్రతి చోటకి మీరు వెళ్తారు, ప్రెస్ మీట్ పెడతారు, ప్రభుత్వం న్యాయం చేయాలంటారు. ఏదో 2 రోజులు తూతు మంత్రగా ధర్నాలు చేస్తారు. అసలు ఏ న్యాయము జరగలేదు. ఎక్కడన్నా ఒక చోట ఇదిగో ఈ న్యాయం జరిగింది అంటే, జరిగినటువంటి న్యాయం ఏదో దమ్ముంటే బయటకు చెప్పండి. 30 ఏండ్ల ఉద్యమకారుణ్ణి, భారతదేశంలో ఉన్నటువంటి మాదిగలకు మొత్తానికి నేనే నాయకుడిని, విశ్వంలో ఎక్కడున్న మాదిగలు వాళ్ళకి నేనే నాయకుడిని, ఐక్యరాజ్య సమితిలో కూడా మాదిగలకి ప్రతినిధి నేనే, ఏరియన్స్ లో ఎవరన్నా మాదిగలు ఉన్న వాళ్ళకు కూడా నాయకుడిని నేనే అని చెప్పుకునేటువంటి మందకృష్ణ మాదిగ గారు ఎక్కడన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10కి పైగా మాదిగల యొక్క హత్యలు జరిగితే ఏ హత్య కన్నా న్యాయం జరిగిందా? ఇకపోతే ఇక్కడ నెల్లూరులో జరిగినటువంటి ఈ హత్యకి స్వయంగా కమ్మలు చంపేస్తే, మేం కమ్మలమి మా ఇష్టము, చంపుతాము, కొడతాము, మీరు ఏం పీకుతారని చెప్పేసి మాట్లాడితే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తే మీ సంఘానికి సంబంధించినటువంటి కార్యకర్తలు మీతో ఫోన్లో ఏం బిజీగా ఉన్నారో మందకృష్ణ మాదిగ గారు నాకు సమాధానం. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్నే ఏమన్నా కలిశారా? ట్రంప్తో ఉన్నారా? విదేశాల్లో ఉన్నారా? లేదా విదేశాలు దాటి అంతరిక్షంలోకి చంద్రుడి మీదకెళ్ళి ఏమైనా పరిశోధనలు చేస్తున్నారా? మాదిగల జీవితాలు ఎలా ఉద్ధరించాలని అంతరిక్షంలోకి చంద్రుడిపైకి ఏమైనా వెళ్ళారా? చంద్రుడి మీద కాలు పెట్టి ఇక్కడ మాదిగలకి ఏమైనా ప్లాట్లు ఏర్పాటు చేస్తున్నారా? మాదిగలకి ఏమైనా ఇల్లు కడుతున్నారా? మాదిగల జీవితాలు చంద్రమండలంలో ఏ విధంగా ఉద్ధరించాలని చెప్పేసి పరిశోధన చేయడానికి అక్కడికి పోయారు. ఎక్కడున్నారు మీరు? ఏం చేస్తున్నారు మీరు? నేను ఊపిరి తీసుకున్నా, ఊపిరి వదిలినా, కూడు తిన్నా, తినకపోయినా, శ్వాసించకపోయినా, స్నానం చేసినా, పడుకున్నా, లేచినా, ఏం చేసినా కానీ నా జీవితం మాదిగలకు అంకితం అంటారు కదా. బండ కొట్టుకునే మిమ్మల్ని తీసుకొచ్చి భారతదేశానికి నాయకులు చేశారు కదా మాదిగ ప్రజలు.
మాదిగల యొక్క కష్టంలో నుంచి, మాదిగల యొక్క చెమట చుక్కల్లో నుంచి ప్రతి రూపాయి కూడబెట్టుకొని మీకు ఈ రోజుకి ఇప్పటికీ ఏ సంఘటన దగ్గరికైనా మీరు వస్తే మీకు ఆయిల్కి పెట్రోల్కి డబ్బులు ఇస్తారు. మిమ్మల్ని ఇంత పెద్ద నాయకుడిని చేస్తే ఏం తీరిక లేనటువంటి కార్యక్రమాలు ఎలగబడుతున్నారో మాదిగలు చచ్చిపోతుంటే ఇక్కడ, మాదిగలు చచ్చిపోతుంటే ఇక్కడ కనీసం వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ జారీ చేసేటువంటి దమ్ము లేని నాయకులు మాకు నాయకులు కావద్దు. మాకు నాయకులుగా ఫోన్లో పరామర్శలు ఏంటండి? ఎన్ని రోజులు అవుతుంది? 15వ తారీఖులు జరిగింది, ఇప్పుడు ఎంత తారీఖు? 21వ తారీఖు. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? దాదాపు వారం అవుతుంది. వారం రోజుల్లో మనం ఎలగబడినటువంటి పనులు, అసలు నీ పని అదే కదా, నీ పని అదే కదా. మాదిగలకి ఎక్కడన్నా అన్యాయం జరిగితే అన్యాయాన్ని ఖండించడమే కదా మీ పని. మీరు మాదిగలకే కదా నాయకుడు. మాదిగలకు జరిగేటువంటి అన్యాయాల మీద పోరాటం చేయడానికే కదా మాదిగ ప్రజలు నిన్ను పెంచి పోషించింది. మరి ఆ పనులు పెట్టి ఏ పనులు చేస్తున్నారు? బీజేపీ పనులు చేస్తున్నారా? ఆర్ఎస్ఎస్ పనులు చేస్తున్నారా? ఎవరు పనులు చేస్తున్నారో సమాధానం చెప్పండి. తెలంగాణలో ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని సాగదీస్తారు. నియోజకవర్గాలకు మీటింగులు పెడతారు, మండలాలకు మీటింగులు పెడతారు, జిల్లాలకు మీటింగులు పెడతారు, స్టేట్ కాల్ ఇస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంఘటన తర్వాత ఇన్ని సంఘటనలు జరిగితే ఏ ఒక్క సంఘటన మీదైనా ఎందుకు సరిగ్గా స్పందించటం లేదు? ఎందుకు సరైనటువంటి కార్యాచరణ తీసుకోరు? ఓకే, నిన్ను చంద్రబాబు నాయుడు గారితో తగాదు పెట్టుకోమంటలేదన్నా, పెద్దన్నా మందకృష్ణన్న, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారితో తగాదు పెట్టుకోమంటలా. మీరు గెలుపులో నా పాత్ర ఉందని అనేక సందర్భాల్లో చెప్పారు కదా. నిన్న మొన్న కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిపోయారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి. గెలుపులో మీ పాత్ర ఉన్నప్పుడు మన బిడ్డలని కారంచేడు దగ్గర నుంచి మొదలు పెడుతూ ఉంటే, కారంచేడు దగ్గర నుంచి నేటి నెల్లూరు వరకు మన బిడ్డల్ని చంపుతూ ఉంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతి సందర్భంలో గతంలో వర్గీకరణ అని చెప్పావు. వర్గీకరణతోటి మాదిగ పల్లెల్లో ఏం మార్పు రాలేదు, మాదిగల జీవితాలు ఏం మారలా. ఓకే, అయిపోయిన తర్వాత చంపుతుంటే ఏన్నా ఎందుకు నిలదీయవు? ఎందుకు ప్రశ్నించవు? ఎందుకు నీకు తెలుగుదేశం పార్టీ అంటే అంత ప్రేమ? ఎందుకు మీకు చంద్రబాబు నాయుడు గారు అంటే అంత ప్రేమ? ఎందుకు మీకు కూటమి ప్రభుత్వం అంటే అంత ప్రేమ? సమాధానం చెప్పండి. ఓకే, వాళ్ళ మీద మీకు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఉన్నాయి. కనీసం మా మీద జాలి ఉండాలి కదా. మీకు జాలి ఉండాలి కదా. మా ప్రాణాలు పోతున్నాయి కదా. మిమ్మల్ని నాయకుడని నమ్మి మీరు చెప్పిన వాళ్ళకు ఓట్లేసి వాళ్ళని అధికారంలో గద్దెనెక్కి కూర్చోబెడితే ప్రాణాలు పోతున్నాయి కదా. మాట్లాడాలి కదా. మాట్లాడరా? ఇంతకాలం మీరు చేస్తున్నటువంటి తప్పులని, మీరు చేస్తున్న పాపాలని ఎండగట్టేటోళ్ళు లేరేమో. ఇప్పుడు మేము ఉన్నాం, ఎండగడతాం. మీరు రండి, ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేయండి, ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయండి. సచ్చు సన్నాసులు చేసేటువంటి పోరాటాలు వద్దన్నా, నాటకాలతో కూడినటువంటి పోరాటాలు వద్దన్నా, కడపలో చేసినటువంటి పోరాటాలు వద్దన్నా, కర్నూలులో చేసినటువంటి పోరాటాలు వద్దన్నా, ముక్కుపచ్చలాలని బారిక చేబురోలో జరిగినటువంటి సంఘటన దగ్గర చేసిన పోరాటాలు ప్రెస్ మీట్లో మాకు వద్దన్నా. విరోచితమైనటువంటి ఫైట్ చేయండి. మా అన్న దమ్మున్న లీడర్ అని చెప్పేసి మేమే మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. మేమే మీకు అభినందనలు తెలియజేస్తూ, మేమే మిమ్మల్ని పొగుడుతూ వీడియోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అట్లా కాకుండా పార్టీలకు కొమ్ముగాస్తూ, ప్రభుత్వాలకు కొమ్ముగాస్తూ వాళ్ళ పంచన చేరి మాదిగల యొక్క జీవితాలు చింతమైపోతుంటే, మాదిగల యొక్క ప్రాణాలు పోతుంటే, మాదిగల యొక్క ప్రాణాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలువలు లేకుండా పోతుంటే మీరు పట్టించుకోకుండా కపట ప్రేమ కనుక చూపిస్తూ ఉంటే మాత్రం మేము ఏ విధంగా ప్రజల ముందు మిమ్మల్ని నిలబెట్టాలో ఆ విధంగా 100% నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే ఇకపోతే మిగతా సంఘాలు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ దేశంలో ఒక దిక్చూసిగా నిలిచినటువంటి పోరాటం అని చెప్పేసి, అది ఈదుమూడి గ్రామంలో పుట్టిందని చెప్పేసి బ్రహ్మయ్య మాదిగని ఒక నాయకుడు చెప్తాడు. మాదే ఉద్యమము, మా గ్రామంలోనే పుట్టింది, మాకు దాని మీద పేటెంట్ హక్కులు ఉన్నాయి అని చెప్తారు. అవును, మందకృష్ణ మాదిగ గారికి పేటెంట్ హక్కులు లేవు. ఆయన తెలంగాణ ఆయన ఇక్కడ మేదేసుకొని వస్తున్నాడు, అన్యాయం జరుగుతుంది మాదిగలకి. అవును, మీరు న్యాయం చేసేటోళ్ళు మీరేమైనరయ్యా? మీరు ఎక్కడికి పోయినరయ్యా? మీది సంఘం కదా. మీరు విరోచితమైనటువంటి నాయకులు కదా. మీరు ఫౌండర్ మెంబర్స్ కదా, వ్యవస్థాపకులు కదా. మీరు మీ గ్రామంలోనే పుట్టిందని చెప్తున్నారు కదా. మరి అంత పోరాటం చేసేటువంటి నాయకులు, పోరాట యోధులు ఈ రోజున అన్యాయాలు జరుగుతుంటే ఎందుకు స్పందించటం లేదో సమాధానం చెప్పండి. ఏది కనీసం ప్రెస్ స్టేట్మెంట్ ఏది? మీ నాయకులు ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళి ఎక్కడ మాట్లాడారు? మీరు తీసుకునేటువంటి కార్యాచరణకి సమాధానం చెప్పండి. ఎందుకు పరామర్శించరా కుటుంబాన్ని? ఎందుకు పరామర్శించడానికి వెళ్ళరా కుటుంబాన్ని? ఏం చేస్తున్నారో సమాధానం. ఇకపోతే పేరుపోగు వెంకటేశ్వరరావు మాది కానీ, లేదా ఇంకొక మాది కానీ, పరిసపోగు అని, సువర్ణరాజు మాది కానీ, ఇంకా చాలా చెప్పుకుంటూ చాలా సంఘాలు ఉన్నాయి. బొంగా సంజయ్ మాది గారు అని, ఇట్లా చాలా సంఘాలు ఉన్నాయి. సందుకోటు ముందు కూడా అమ్మో ఎలక్షన్ వస్తే పుట్టగొడుగుల కన్నా వేగంగా పుట్టుకొస్తాయి. ఇసుక రేణువులన్నా తక్కువ ఉంటాయేమో కానీ ఈ సంఘాలు మాత్రం ఎక్కువ ఉంటాయి. ఆయన వచ్చేసి ఆ పార్టీ కోట్లేమని కొంతమంది, ఈ పార్టీ కోట్లేమని కొంతమంది. పార్టీలేవో అన్నట్టు ఏంటి మన జీవితాలు మారిపోతాయి. ఏం మారిపోతున్నాయి? ఆ రోజున కారంచేడు దగ్గర నుంచి 40 ఏండ్ల నుంచి ఇప్పటి వరకు చంపుతూనే ఉన్నారు కదా. చంపకుండా ఎవరన్నా ఆపగలిగారా? ఆపలేదే. ఈ నాయకులందరూ, సోకాల్ నాయకులందరూ ఎందుకు
మీరు రాజకీయ పార్టీలకు బానిసత్వం ఎందుకు చేస్తున్నారు? ఆ పార్టీల దగ్గర ఎంతెంత ఎవరు తీసుకున్నారు? సమాధానం చెప్పండి అయ్యా, సమాధానం చెప్పండి. సమాధానం చెప్పకోకుండా మా బతుకుల్ని దయచేసి చిందరం చేయకండి. మేము ఇది ఈ పార్టీకి మేము ఈ విధంగా కొమ్ము కాస్తున్నాం, మా పార్టీ ఆ పార్టీలో మా వాల్యూ ఇంత, మేము ఆ పార్టీ దగ్గర ఇంత తీసుకుంటామని బయట పెట్టండి. మేము కొత్త నాయకుల్ని, కొత్త తరానికి సంబంధించిన నిజాయితీ కలిగినటువంటి నాయకులను ఇంకొక వ్యవస్థలో నిర్మించుకునేటువంటి పనిలో పడతాం. అది వదిలేసి 30 ఏండ్ల పోరాటాలు అని చెప్పేసి మాదిగ జాతిని మొత్తాన్ని రోడ్ల మీద పెట్టారు కదా. మాదిగలకి ఆత్మగౌరవం వచ్చిందన్నారు కదా, మాదిగలని కాళ్ళ దగ్గర వేసుకొని గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు కదా. మరి చంపుతున్నారు ఏంటి ఇక్కడ? ఏ ఒక్కరూ మాట్లాడారు? నేను అందరికీ, నా అన్నలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, నా అన్నలకి నేను ప్రేమపూర్వకంగానే అడుగుతాను. నా అన్నల్ని నేను బతిమలాడుతున్నాను. మందకృష్ణ మాదిగ అన్ననైనా, బ్రహ్మన్ననైనా, పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగరైనా, పరిసిపోగు ఆయనైనా, సువర్ణరాజు అన్ననైనా, ఎక్సెట్రా బాపిరాజు అన్ననైనా, బుంగా సంజయ్ అన్ననైనా, ఎవరినైనా నేను నా అన్నల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న చంపిన దగ్గరికి పోండి. కనీసం మీడియాలో కూడా చెప్పట్టాలి ఈ అంశాలని. 15వ తారీఖున జరిగితే ఇప్పుడు నిజం మీడియా టెలికాస్ట్ చేస్తుంది. నిజం మీడియా మాదిగల యొక్క చావులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కామన్ అయిపోయినాయి. దళితుల చావులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కామన్ అయిపోయినాయి. దళితుల మీద దాడులు కామన్ అయిపోయినాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా ఎక్కడ కవర్ చేసేటువంటి పనులు లేవు. అంటే అంత చిన్న చూపు అయిపోయింది మనం. అంటే అంత చులకనగా ఈ జాతికి సంబంధించినటువంటి మూలాలని మీరు దెబ్బ కొట్టారనేది అర్థమవుతుంది. ఇకనైనా కనీసం మా మీద ప్రేమ లేకపోయింది, మా మీద జాలితోటైనా స్పందించడానికి ప్రయత్నం చేయండి. నేను అందరి నాయకులకి సవినయంగా మీ తమ్ముడుగా విజ్ఞప్తి చేస్తున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ పని చెయ్యండి. ఇక ప్రభుత్వానికి కూడా అయా చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి మీకు మాదిగలు కావాలి. మాదిగల యొక్క కులవృత్తులు అని చెప్పేసి చెప్పులు కొడతారు మీరు. ఆ ఫోటోలకి ఫోజులు ఇచ్చి పేపర్లో వేయించుకుంటారు. మాదిగల యొక్క కులవృత్తి డప్పులు కొట్టడం అని చెప్పేసి డప్పులు కొడతారు మీరు. ఆ ఫోటోలు పేపర్లో వేయించుకుంటారు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వీడియోల రూపంలో పంపించుకుంటారు. మాదిగల యొక్క జీవితాలు మారుస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో మీరు చెప్పారు. చెప్పులు కుట్టిన చేతులతోటి చరిత్ర తిరగరాయిస్తానని చెప్పేసి అనేక సందర్భాల్లో మీరు చెప్పారు. చరిత్రని తిరగరాయడమే సంగతి పక్కన పెడితే, మాదిగల యొక్క జీవితాలను మీరు ఉద్ధరించడం పక్కన పెడితే, పెద్ద మాదిగలకు న్యాయం చేస్తానన్నటువంటి అంశాన్ని మీరు పక్కన పెడితే, దళితుల మధ్య విచక్షణారహితమైనటువంటి చీలికను తెచ్చేసి ఈ రోజున మాలా మాదిగలను చంపుతున్నారు. మాలా మాదిగల మీద దాడులు జరుగుతున్నాయి. మాలా మాదిగల యొక్క మూలాలతో సహా పెకిలించి వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. అయ్యా, మీ కమ్యూనిటీ మీకోసం అండగా నిలబడాలి. మీ కమ్యూనిటీ ఏ రోజు మీకోసం చచ్చిపోలా. కానీ మీరు వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తూ ఉంటే ఆ పాదయాత్రలో 3 మాదిగ బిడ్డలు చనిపోయారు. అది మీకోసం. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ రోజు తెలుగుదేశం పార్టీ కోసం చావలా, ప్రాణాలు ఇవ్వాల. కానీ మాదిగలు ఇచ్చారు. మాదిగలను అన్ని రకాలుగా వాడుకున్నారు. మీరు అధికారంలోకి రావడానికి ప్రతి సందర్భంలో మాదిగల యొక్క ఓట్లు వాడుకున్నారు. అధికారంలో వచ్చిన ప్రతి సందర్భంలో మాదిగలను చంపుతూనే ఉన్నారు, చంపబడుతూనే. ఇకనైనా మాదిగలు సిగ్గు తెచ్చుకోండి. ఈ దొంగ నాయకుల్ని నమ్మకండి. రాజకీయ చైతన్యం అవ్వండి. మాదిగలు మాలలో కలిసి రాజకీయం చేయడం నేర్చుకోండి. రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోండి. రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోనంతకాలం, ఓటు చైతన్యం అవ్వనంతకాలం మన హత్యలు జరుగుతూనే ఉంటాయి. మహానుభావుడు కాంశీరామ్ గారు అన్నారు, ఏ వర్గాలైతే రాజకీయ అధికారానికి దూరంగా ఉంటారో ఆ వర్గాల మీద హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు జరుగుతూనే ఉంటాయి. వీటిని ఎవరు ఆపలేరు. జరిగిన ప్రతి సందర్భాల్లో ఆర్తనాదాలు చేయటం తప్ప అని చెప్పేసి. అది 1 కోటి మంది ఉన్నామయ్యా మనం. 20 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు ఉన్న వాళ్ళు రాజ్యాలను వెళ్తుంటే, 50 ఏళ్ళు పరిపాలిస్తుంటే, వాళ్ళ కుటుంబాలే దాసోహం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకుంటుంటే 1 కోటి మంది ఉన్నటువంటి మనం రాష్ట్రాన్ని వెళ్ళలేమా? 1 కోటి మంది ఉన్నాం. 1 కోటి మంది. ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. ఓటు విజయడానికి ఎవరికి డబ్బులు ఇవ్వవసరలా. మన ఓటు మనం ఇష్టం వచ్చినట్టు మనకి వేసుకోవచ్చు. దానికి 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేసి మిమ్మల్ని ఓటేయమని ఎవడండు. మనం సొంతగా ఫ్రీగా ఓటేసుకునేటువంటి హక్కుని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, లింగ వివక్షకి సంబంధం లేకుండా, ఆస్తిపాస్తులతోటి సంబంధం లేకుండా మన పెదనాయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కునిచ్చాడు. ఆ ఓటు హక్కును సక్రమంగా వాడతాము. ఆ పార్టీకి ఈ పార్టీకి తాకట్టు పెట్టిన తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మన మీద దాడులు చేస్తూ, మన హత్యలు చేస్తూ ఉంటే ఎన్ని రోజులు మానభంగాలు చేయించుకుందాం, ఎన్ని రోజులు మర్డర్లు చేయించుకుందాం, ఎన్ని రోజులు దాడులు చేయించుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. నేను ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో కొద్ది రోజులు వైసీపీ, అంటే నేను ఒక 2.5 years అవుతుంది ఛానల్ పెట్టి, ఈ కాలంలోనే ఎన్ని దాడులు గ్రౌండ్ రిపోర్ట్లు ఇచ్చా, ఎన్ని మర్డర్ల మీద గ్రౌండ్ రిపోర్ట్లు ఇచ్చా, ఇన్ని అఘాయిత్యాల, ఇన్ని దారుణాలు. ఆలోచించండి అయ్యా, ఆలోచించండి. ఏం లేదు, ఓటు చైతన్యం అవ్వండి. ఓటు చైతన్యం కోసం ప్రయత్నం చేయండి. ఓటు చైతన్యం చేసేటువంటి నాయకులనే మన నాయకులుగా భావించండి. అది చెయ్యినటువంటి వ్యక్తులని జాతి ద్రోహులుగా పరిగణించాలి.
ఇది మా నిజం మీడియా తరపున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, హానరబుల్గా అప్పీల్ చేస్తున్నాను. నేను దీన్ని డిమాండ్ రూపంలో కూడా మీ ముందు పెడుతున్నాను. మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఈ విధంగానే ప్రజలను ఓటు చైతన్యం చేసేటువంటి రూపంలోనే ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే ఆల్రెడీ చాలా మంది దగ్గర నుంచి రిక్వెస్ట్లు ఉన్నాయి. ప్రతి జిల్లాలో అన్న మనం ఈ మీడియా ద్వారా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి ప్రజలను ఓటు చైతన్యం చేస్తూ మేము పనిచేస్తామన్నా అని చెప్పేసి చాలా రిక్వెస్ట్లు వచ్చున్నాయి. నేను నెక్స్ట్ వీడియో నుంచి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క జిల్లాకి ప్రకటించుకుంటూ వస్తాను. ఇంకా ఎవరైనా కొత్తగా ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా మీ ప్రొఫైలు, మీ డీటెయిల్స్, మీరు ఏం చేస్తుంటారు, మీ పేరు అన్నీ నాకు వాట్సాప్ ద్వారా పంపించేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ నేను మీకు ఫోన్లో అందుబాటులో రాపోయినా మళ్ళైనా నేను కాల్ చేసి మాట్లాడతా. ప్రతి కాల్కి రెస్పాండ్ అవుతాను నేను. ఒకవేళ బిజీగా ఉన్నప్పుడు నేను ఫోన్ కానీ లిఫ్ట్ చేయకపోతే మీరు అన్నీగా భావించొద్దని విజ్ఞప్తి చేస్తూ, నిజం మీడియా మాత్రం 100% కడశ్వాస వరకు ప్రజలను ఏ విధంగా ఓటు చైతన్యం చేయాలో ఆ విధంగా ఓటు చైతన్యం చేస్తూ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలతో పాటు ఎవరైతే ధనికుల్లో మానవతావాదులు ఉన్నారో వాళ్ళందరి సేవలు ఈ దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఉపయోగపెట్టేటువంటి పనిలో ఉంటుంది. కాబట్టి మా ప్రతి వీడియోలో నిజాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.